హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్. నాగార్జున గారు రావడంతోనే ఫస్ట్ ఆడియన్స్తో మాట్లాడారు. ఎవరో యూకే అమ్మాయితో డిస్కస్ చేశారు. మీకు నచ్చిన క్యాండిడేట్ ఎవరని అడిగారు. ఆవిడ ఇమానియల్ అని చెప్పారు. నచ్చని క్యాండిడేట్ని ఎవరని అడిగారు. ఆవిడ భరణి అని చెప్పారు. భరణి ఎందుకు అని అడిగితే భరణి గారు బాండింగ్స్ పెట్టుకున్నారండి. బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల ఆయనకి నచ్చడం లేదు. బాగా బాండింగ్స్ ఎక్కువైపోయినాయి. ఆయన గేమ్స్ ఆడడం లేదు. అందుకని భరణి గారిని ఇంట్లో మా ఓటేయకుండా మేము బయటికి పంపించాలనిపిస్తుందండి. అంత బాండింగ్ పెట్టేసుకున్నాడు ఆయన. ఆయన మాకు నచ్చడం లేదని యూకే అమ్మాయి కరెక్ట్గా చెప్పేసింది. అది జరిగింది ఈరోజు. తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే భరణి గారు, తనూజ గారు డిస్కస్ చేసుకుంటున్నారు. భరణి గారు ఏమంటున్నారంటే, అమ్మ ఇక్కడి నుంచి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాము. నేను సపోర్టు చేసినా చెయ్యకపోయినా నీ గేమ్ నువ్వు ఆడు. నేను వీలైనప్పుడల్లా నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఒకవేళ సపోర్ట్ చేయలేకపోయినా నేను సపోర్ట్ చేయలేదని మాత్రం ఫీల్ అవ్వకు అని చెప్పడంతో తనూజ గారు కూడా అలాగే మీ ఇష్టం అని చెప్పడంతో భరణి గారు అక్కడి నుంచి వచ్చేసి ఇమానియల్తో మళ్ళీ డిస్కషన్ పెట్టుకున్నారు. ఇమానియల్ డిస్కషన్ పెట్టుకుంటే ఇమానియల్ భరణి గారితో హౌస్లో నాకు సపోర్ట్ చేసేవారు నాన్న ఒకరే, ఇంకెవరూ లేరని చెప్పడం నాకు నచ్చలేదు భరణి గారు. నేను బాగా హర్ట్ అయ్యాను. అందుకోసం మరి నేను నచ్చలేదు తనూజ. అందుకోసం నేను సపోర్ట్ చేయలేదు అంటుంది. నేను ఎంత సపోర్ట్ చేస్తున్నాను అయినా సరే ఆవిడ పట్టించుకోవట్లేదంటే భరణి గారు లేదు ఆ వరకు అనడం తప్పు. అందుకోసం దానికి నేను ఒప్పుకోను. నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఇది ఇంట్లో ఉంటే చిన్నపిల్లలు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చిన్నపిల్లలా ఉంటానంటే ఎలాగవుతుంది? ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలని డిస్కస్ వాళ్ళిద్దరూ చేసుకున్నారన్నమాట. తర్వాత బిగ్ బాస్ గోల్డ్ డ్రాప్ ఆయిల్ ఛాలెంజ్ పెట్టారు. దాంట్లో పూరీలు చేయడం అనమాట. ఎవరు ఎక్కువ పూరీలు చేస్తే ఆ టీం గెలిచినట్టు. వాళ్ళకి 6 months ఆయిల్ ఫ్రీగా ఇస్తారని గోల్డ్ డ్రాప్ వాళ్ళు ఛాలెంజ్ చేశారు. దాంతో రాము టీము గెలిచింది. గెలిచి వాళ్ళు ఎక్కువ పూరీలు చేశారనమాట. అది ఈ టాస్క్లో రాము టీం విన్ అయింది. ఈ వారం న్యూ కెప్టెన్ అయిన పవన్ కళ్యాణ్ గారికి నాగార్జున గారు అభినందించారు. లాస్ట్ ప్లేస్లో ఉన్న నువ్వు అందుకుని తర్వాత సిల్వర్ స్టార్ తీసుకున్నావు. సిల్వర్ స్టార్ తీసుకుని బాగా ఆడి గేమ్స్లో పుంజుకుని తర్వాత నువ్వు కెప్టెన్ అయ్యావు. కెప్టెన్ అవడం చాలా అభినందనీయం. నువ్వు ఎంత ఫాస్ట్గా గ్రో అవుతావు అని అనుకోలేదు, కానీ ఎక్సలెంట్గా వచ్చావు. నేను దీంట్లో నీకు కంగ్రాట్ చెప్పక తప్పదు. ఎక్సలెంట్గా ఆడావు. నువ్వు ఎలాగ ఆడని చెప్పి గోల్డ్ స్టారు తనూజతో పవన్ కళ్యాణ్కి ఇప్పించారు. దాంతో పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. తర్వాత నాగార్జున గారు తనూజని కన్స్ట్రక్షన్ రూమ్లోకి రమ్మన్నారు. తనూజ కన్స్ట్రక్షన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత, ఈ వారం నువ్వు చాలా బాగా ఆడావు, నీ గేమ్ అంతా బాగుంది. నువ్వు సింగిల్గా నెగ్గడానికి ఇష్టపడతావా, అందరితో ఉండి గెలవడానికి ఇష్టపడతావా అంటే, లేదంటే నేను సింగిల్గా ఉండి గెలవడానికి ఇష్టపడతానని చెప్పారు. కెప్టెన్సీ టాస్క్లో పవన్ కళ్యాణ్ కరెక్ట్గా ఆడి గెలిచాడా అని అడగడంతో నాకు అంతగా ఐడియా లేదని చెప్పడంతో ఒక వీడియో చూపిస్తాను, చూసి చెప్పని చెప్పారు. ఆ వీడియో చూపించారు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ డెమాన్ పవన్ వంక చూడడం, డెమాన్ పవన్ కాళ్ళుతో భరణి గారు వంక చూపించడం అంత క్లియర్గా కనిపించింది. అది చీటింగ్ చేసి పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడని నాగార్జున అన్నారు. దాంతో తనూజు కూడా ఆలోచించి, లేదండి ఈ వీడియో చూడడం వల్ల నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఇది కరెక్ట్గా లేదు అని చెప్పడంతో భరణి గారి గురించి చెప్పి, నువ్వు బాండింగ్స్ ఎక్కువ పెట్టుకుంటున్నావు, బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అని చెప్పి పంపించేశారు తనూజ గారిని. తనూజ గారు కన్స్ట్రక్షన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకి గోల్డ్ స్టారు ఇమానియల్ని పెట్టమంటే తనూజ దానికి ఒప్పుకోకుండా, నాకు నేనే పెట్టుకుంటానండి, ఇమానియల్తో వద్దని చెప్తుంది. కారణం ఏంటని అడిగితే, ఇమానియల్ కూడా నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, నేను టాస్క్ అయిన కాడి నుంచి నాతో మాట్లాడట్లేదని చెప్పడంతో నాగార్జున గారు ఇమానియల్ గారిని అడుగుతారు. ఇమానియల్ ఎందుకు మాట్లాడట్లేదంటే, లేదండి తను ఏవేవో ఊహించుకుంటుంది, చిన్నదాన్ని పెద్దది చేసేసి ఆలోచించుకుంటుంది, నేను బాగానే ఉన్నాను. జరిగిన బెట్ టాస్క్లో నువ్వు ఆడిన తీరు కరెక్టేనా అని నాగార్జున గారు తనూజ గారిని అడిగితే, లేదు సార్ నేను అడిగాను వీళ్ళందరినీ, మనం అందరం కూడా కలిసి ఆడదాం, వాళ్ళందరూ ఏకమయ్యారు కదా, కలిసి ఆడదాం అని అడిగాను, ఎవరు ముందుకు రాలేదు. దివ్య అని అడిగాను, దివ్య నా టాస్క్ నేను ఆడుకుంటాను, నేను సింగిల్గా ఆడతానంది. అలా ఎవరి కాళ్ళు పట్టించుకోలేదు.
అందుకోసం నేను సింగిల్గా మిగిలిపోయాను, నాకు అంత బలం లేదు, నాకు బలం ఉంటే నేను కూడా ట్రై చేద్దాను, నన్ను ఎక్కడ విసిరేస్తారో అని నేను కొంచెం భయపడి ఆగిపోయాను అని అని అనడంతో, భయపడి ఆగిపోయావా, లేకపోతే భరణి, పవన్ కళ్యాణ్, ఇమానియులు నిన్ను కాపాడుతారని ఆగిపోయావా అని అడిగితే, లేదు సార్ నేను భయపడి ఆగాను, ఆ టయానికి ఎవరు కాపాడుతారో ఎవరు కాపాడరో తెలియదు కదా, అంత గ్యారంటీ ఏమీ లేదు అంటే, లేదు వాళ్ళు ముగ్గురు నిన్ను సేవ్ చేస్తారని ఉద్దేశంతోనే ఆగినట్టు అనిపించింది. బయట నుంచి సంజన గారు ముగ్గురు అందరూ కలిసి ఆడండి, అందరూ కలిసి ఆడండి అని చెప్తున్నా సరే మీరు పట్టించుకోలేదు. మీరు పట్టించుకోకపోవడం వల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లాస్ట్కి నీ దాకా వచ్చింది. మీరు కానీ పట్టించుకుని కలిసి ఆడుంటే కొంతవరకు ఫైట్ చేద్దరు కదా, గెలుస్తారో గెలవరా అనేది తర్వాత మ్యాటరు, కనీసం ఫైట్ అన్నా చేస్తారు కదా అని చెప్పడంతో తనూజ ఏమీ మాట్లాడలేదు. గోల్డ్ స్టారు దివ్యకి ఇమానియల్తో ఇప్పించారు. ఇమానియల్తో ఇప్పించినప్పుడు ఇమానియల్ కూడా నీకు ఇష్టమైన అంటే నాకేం ఇబ్బంది లేదండి, ఆయన పాజిటివ్గా ఉంటాడు, నో ప్రాబ్లం నేను తీసుకుంటానని ఇమానియల్తో తీసుకుని గోల్డ్ స్టార్ తను పెట్టించుకుంది, ఇమానియల్తో పెట్టించుకుంది అనమాట. తర్వాత బెడ్ టాస్క్లో తనూజాని భరణి గారు అలా డిస్కస్ చేస్తున్నప్పుడు గెంటేయటం కరెక్టేనా అని అనడంతో దివ్య గారు కరెక్టే అన్నారు. ఎందుకు కరెక్టు అంటే, మరి శ్రీజాని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు బాండింగ్స్ వాళ్ళకు ఉన్నాయండి, అందుకోసం అది కరెక్టే, భరణి గారు చేసింది కరెక్టే అని చెప్పడంతో నాగార్జున గారు తనూజాని నిన్ను ఎవరిని సపోర్ట్ చేస్తారు అంటే తనూజ గారే ఎక్కువ, తనూజ గారిని సపోర్ట్ చేస్తారు, నేను అర్థం చేసుకుంటాను కాబట్టి నన్ను సపోర్ట్ చేయరు అని అనడంతో మరి నాగార్జున గారు అంటే తనూజ అర్థం చేసుకోదా అని అడిగితే, లేదండి తనూజ కొంచెం ఎమోషన్ అవుతుంది, అందుకోసం నేను అర్థం చేసుకుంటానని తనూజకే సపోర్ట్ ఇస్తారు అని అని చెప్పడంతో నాగార్జున గారు భరణి గారిని అడుగుతారు, తనూజ గారికి సపోర్ట్ చేస్తావా దివ్యకి సపోర్ట్ చేస్తావా, భరణి గారు కూడా నేను తనూజకే సపోర్ట్ చేస్తానంటారు. నెక్స్ట్ నాగార్జున గారు భరణి గారిని గోల్డ్ స్టార్ తీసుకొని చెప్పి, ఈ గోల్డ్ స్టార్ ఎవరితో పెట్టించుకుంటామని అడిగితే, నేను దివ్యతో పెట్టించుకుంటాను సార్ అంటే, ఏ తనూజ వద్దా అంటే, లేదు సార్ నేను దివ్యతో పెట్టించుకుంటాను అనడంతో తనూజ కొంచెం ఫేసు కొంచెం కలర్స్ మారుతాయి, కానీ నాగార్జున గారు నవ్వుకొని సరే దివ్యతోనే పెట్టించుకో అని చెప్పడంతో ఇది కంప్లీట్ అవుద్ది. నిజాన్ని అలా గెంటేయటం కరెక్టేనా అని అడుగుతారనమాట. లేదు సార్ అది నేను చేసిన తప్పు, ఎందుకంటే తనూజతో కంపేర్ చేస్తే శ్రీజ బ్రహ్మాండంగా ఆడుతుంది, అందుకోసం శ్రీజ ఎక్కడ తనూజను తోసేస్తుందో అని నేను వాళ్ళు డిస్కస్ చేస్తుండగా ముందరగా అడ్వాన్స్గా నేను శ్రీజను తోసేసాను, అందుకోసం అది రాంగే, నేను ఒప్పుకుంటున్నాను అని అని చెప్తాడు. అదే బాగా ఆడేవాళ్ళని ఉంచుతావా బాగా ఆడిన వాళ్ళని ఉంచుతావా అని అడగడంతో యాక్చువల్గా అయితే బాగా ఆడిన వాళ్ళని ఉంచాలి సార్, కానీ నేను చేసిన పొరపాటు అది, ఈ బాండింగ్ వాళ్ళు చేయవలసి వచ్చింది, అందుకనే కదా నేను అలా అంటున్నాము అని నాగార్జున గారు అంటారు. తర్వాత భరణి గారు నాగార్జున గారితో, నేను ఇంకో రెండో తప్పు చేశాను సార్, అది డెమ్మాన్ పవన్ విషయంలో జరిగింది. డెమ్మాన్ పవన్ రీతుని కాపాడడానికి మమ్మల్ని అందరినీ బయటికి తోసేస్తాడని ఆలోచించి నేను డెమ్మాన్ పవన్ తోయడానికి వెళ్ళాము మేము ముగ్గురును, కానీ డెమ్మాన్ పవన్ బాగా పోరాడాడు, ఆ పోరాడడంలో నేను డెమ్మాన్ పవన్ లాగడంలో నేను ముందర పడ్డాను నాకు తెలుసు, డెమాన్ పవన్ కన్నా ముందర నేనే పడ్డాను, తర్వాత డెమాన్ పవన్ కాలు పెట్టాడు, కానీ ఇలాగా తను రీతు విషయంలో అందరినీ తోసేస్తాడని బాగా స్ట్రెంగ్త్ ప్లేయర్ అని నేను అబద్ధం ఆడవలసి వచ్చింది, అది నా రెండో మిస్టేక్ సార్ అని నాగార్జున గారు చెప్తారు. ఈ లెవెల్లో ఊహించుకున్నాము, నువ్వు మాత్రం బెడ్ మీద కింద పడినట్టు నువ్వు మా దగ్గర నువ్వు కిందకి జారిపోయావు, అది కాదయ్యా, వీక్ మొత్తం తప్పులు చేసేసి వీకెండ్లో ఒప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు, నువ్వు చేసింది తప్పే, నువ్వు బాగా దిగిపోతున్నావు, ఎందువల్ల దిగుతున్నావు, అంత బాండింగ్స్ వల్ల, ఆ బాండింగ్స్ నువ్వు మానుకుంటేనే కానీ నువ్వు గేమ్ ఆడటలేదు, బాండింగ్సే కనబడుతున్నాయి, నీ గేమ్స్ అస్సలు కనిపించడం లేదు, కావాలంటే ఒక ఆడియన్స్తో మాట్లాడిస్తాను చూడు, యూకే నుంచి వచ్చిన ఆడియన్తో మాట్లాడిస్తాను చూడని ఒక ఆడియన్కి మైక్ ఇచ్చి ఆడియన్స్తో మాట్లాడించారు. యూకే నుంచి వచ్చిన ఫస్ట్ మాట్లాడిన ఆవిడే మాట్లాడింది, భరణి గారు మీరు గేమ్ సరే ఈ వీక్ అంతా గేమ్స్ లేవు, ఓన్లీ బాండింగ్లోనే ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు బిగ్ బాస్లో చూస్తున్నాము, మీరు గేమ్ ఆడతారని, మీరేమి గేమ్ ఆడకుండా బాండింగ్స్తో ఉంటున్నారు, మాకు నచ్చడం లేదండి, మీరు బయటకు వెళ్ళిపోవడమే కరెక్ట్, బయటకు పంపించేయాలనే మేము అనుకుంటున్నాము, మీరు గేమ్లు ఆడకపోతే ఇదే జరుగుతుంది అని చెప్పడంతో
భరణి గారు షాక్ తిని, లేదమ్మా నేను ఇక్కడి నుంచి నేను గేమ్స్ ఆడతాను, మీరే చూస్తారు కదా, ఈ వీక్ నుంచి మారుతానని చెప్పడంతో ఈ డిస్కషన్ పూర్తవుతుంది. బెస్ట్ కెప్టెన్ నువ్వేనయ్యా, ఈ 5 వారాల్లో అందరికన్నా బాగా కెప్టెన్సీ చేసావు, ఎక్సలెంట్గా చేసావు, సంచాలకుగా కూడా బాగా నువ్వు చేసావు నువ్వు అని కంగ్రాట్స్ చెప్తారు. దాంతో రాము కూడా సెల్యూట్ చేస్తాడు. సెల్యూట్ చేసిన తర్వాత రాముని గోల్డ్ స్టార్ తీసుకోమంటాడు. గోల్డ్ స్టార్ తీసుకుని పెట్టుకోమంటాడు. రాము గోల్డ్ స్టార్ తీసుకుని పెట్టుకుంటాడు. సంజన గారి బర్త్డేకి నాగార్జున గారు హ్యాపీ బర్త్డే చెప్పి కంగ్రాట్స్ చెప్తారు. సంజన గారు బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత ఇమానియల్ని లేపి, నువ్వు బెలూన్స్ గేమ్లో నువ్వు మీ అమ్మ విషయంలో కరెక్ట్గానే నువ్వు చేసావా అని అడిగితే, లేదు సార్ కరెక్టా కాదని నాకైతే అర్థం కాలేదు, వాళ్ళు బెలూన్ ఆడు కరెక్ట్గా ఆడుతుంటే నువ్వు కాదన్నావు, ఆడు బెలూన్ ఊదుతుంటే అలా కాదు ఇలాగని సలహా ఇచ్చావు, నీకు తెలియనప్పుడు నువ్వు సైలెంట్గా ఉండొచ్చు కదా, నీ వల్ల వాళ్ళ గేమ్ పాడైపోయింది కదా అనడంతో ఇమానియల్ ఏమీ మాట్లాడు. సంజనతో డిస్కస్ చేసి, నువ్వు బెలూన్ గేము ఎక్సలెంట్గా ఆడావు, ఎవరు ఆడకుండా నువ్వు మాత్రమే, మీ టీం నువ్వు ఫ్లోరా గారు మాత్రమే కరెక్ట్గా ఆడారు, దాంతో నీవు మార్క్స్ కట్ చేయకుండా నీ మార్క్స్ అలాగే ఉంచి మిగతా టీమ్స్ మార్క్స్ అన్నీ కట్ చేసేసారు, అందుకే మీరు సెకండ్ పొజిషన్లోకి వచ్చేసారు. అయినా సరే తర్వాత గేమ్లు నువ్వు ఆడలేదు, ఫుల్ మార్క్స్ నీకు ఇవ్వలేదని మీరు అప్సెట్ అయిపోయారు, ఎమోషన్ అయిపోయావు, నేను గేమ్లు ఆడనన్నావు, కెమెరా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు, గేమ్స్లో ఉండగా నువ్వు ఫైట్ చేయాలి చెప్తే గేమ్స్ అయిపోయిన తర్వాత నువ్వు కెమెరా దగ్గరికి వచ్చి బిగ్ బాస్తో మాట్లాడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, నువ్వు ఏమన్నా ఫైట్ చేయాలనుకుంటే నువ్వు గేమ్స్లోనే ఫైట్ చెయ్యి, దానివల్ల నీకు యూజ్ ఉంటుంది, గెలుస్తావా గెలవ్వా అన్నది కాదు మ్యాటరు, అసలు ఫైట్ చేయాలి కదా, నువ్వు అసలు ఫైట్ చేయటం లేదు, నువ్వు ఫైట్ చేయకుండానే నువ్వు ఎండ్ అయిపోతున్నావు అంటే, దానికి సంజన గారు బెడ్ టాస్క్ విషయంలో సార్ 3 వచ్చేసారండి బాయ్స్, నేను ఎక్కడ తట్టుకోగలను, బాయ్స్ని నేనేమి కార్నర్ చేయను, ఎవరి గేమ్ వాళ్ళది, వాళ్ళు నేనేం తప్పు పట్టను, వాళ్ళు గేమ్ వాళ్ళు ఆడుకున్నారు, కాకపోతే మేమే కలిసి కట్టగలేము, అందరికీ నేను చెప్తున్నాను, వీళ్ళెవ్వరూ నా మాట వినలేదు, అందుకోసం నేనే సరెండర్ అయిపోయాను సార్, ఇంక ఏం చేస్తానండి, నేను ఫైట్ చేయలేకపోయాను అంటే, నాగార్జున గారు శ్రీజాని ఎగ్జాంపుల్గా చూపించి, శ్రీజ చూసావా ఒకరితే అయ్యుండి కూడా ఎలా ఫైట్ చేస్తుందో, లాస్ట్ వరకు కూడా తను ఫైట్ చేసింది, తను అసలు ఓటమిని అంగీకరించలేదు, గెలుపోటములు ముఖ్యం కాదమ్మా, పోరాటం ముఖ్యం, ఆ పోరాటం నీలో పోయింది అని చెప్పడంతో, సారీ సార్ ఈ వారం నుంచి నేను బాగా ఆడతాను అని చెప్పిన తర్వాత సంజన గారిని ఫ్లోరా గారిని పైకి లేపి వాళ్ళిద్దరికీ బ్లాక్ స్టార్ ఇచ్చారు. ఎందుకంటే మీరు గేమ్ ఆడకుండా ఎమోషన్తో ఉంటున్నారు, గేమ్ కనిపించడం లేదు, మీరు తర్వాత ఈ వీక్లో మీరు గేమ్స్ ఆడి బాగా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పడంతో సంజన గారు ఫ్లోరా గారు కూర్చున్నారు. అని సుమన్ శెట్టి గారిని లేపి, నువ్వు నిన్న ఆడిన టాస్క్లో పవన్ కళ్యాణ్ మీ ఇద్దరు ఒకేసారి వచ్చారు, అయినా సరే నువ్వు ముందర వచ్చావు, నువ్వు ఎందుకు ఫైట్ చేయలేదు అని అంటే, నేను ఫైట్ చేశాను సార్, నా మాట ఎవరు వినట్లేదు అంటే, ముందర ఒకసారి వీడియో చూడని వీడియో చూపిస్తే ఎవరు ముందర వచ్చారంటే, నా బాడీ ముందర వచ్చింది సార్ అంటే, మీ బాడీ ముందర వచ్చింది అయినా సరే ఎవరు నీ మాట వినలేదంటే, నువ్వు నిలబడాలి కదమ్మా, నీ మాటలు వినడానికి, వాళ్ళ మాట వింటావు, వాళ్ళు విన్నారా వినకపోయారా అన్నది కాదు పాయింట్, నువ్వు ఫైట్ చేస్తావా లేదా అని, పుట్టప్పుడు నువ్వు ఫైట్ చేసేస్తావు, మాట్లాడేస్తావు, వాదించేస్తావు, అన్నీ చేసేస్తావు, ఈ గేమ్స్ విషయంలో నువ్వు ఎందుకు చేయడం లేదంటే, శ్రీజ సైలెంట్గా ఉండి, లేదు సార్ నేను మాట్లాడాను అనడంతో ఆగుతారు. తర్వాత సుమన్ శెట్టి గారితో డిస్కస్ చేస్తారన్నమాట. సుమన్ శెట్టి గారిని, నేను వాటర్ టబ్ దాంట్లో, అబ్బా ఏం వాయిస్ లేసింది సుమన్ శెట్టి గారు, ఇన్నాళ్ళకి మాట్లాడారు మీరు చేసింది తప్ప కరెక్ట్ అని అడిగితే, నేను తప్పు చేయలేదు సార్, నేను తప్పు చేస్తే నేను ఒప్పుకుంటాను, అన్ని గేమ్స్లోనూ నేను ఒప్పుకుని నాకు నేనుగానే వెళ్ళిపోయాను కదా, ఈ విషయంలో నేను తప్పు చేయను, ఆ టబ్ ఏమో 6 ఫీట్స్ ఉంది, నేనేమో 4 ఫీట్ ఉన్నాను, నా కాలుకి ఎలా తగులుతుంది అని అంటే, ఫ్లోరా గారిని లేపడుగుతారు, లేదు సార్ కాలుకి తగిలింది అది, అందుకోసమే నేను చేశానంటే, లేదు రాము అని అడుగుతారు మళ్ళీ లేపి, రాము కూడా తగిలింది అనడంతో అది మళ్ళీ దాన్ని వీడియో వేసి చూపిస్తారు. వీడియో వేసి చూపిస్తే రాము, లేదు సార్ తగిలింది అన్నట్టే కనబడుతుంది నాకు అని అంటే, అప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్తో ఒక ఆడియన్స్కి అడుగుతారు, లేదండి తగలలేదని చెప్పడంతో ఫ్లోరా గారు తన తప్పును ఒప్పుకుంటారు. నేను సరిగ్గా చూడలేదండి అంటే, మరి వాళ్ళు ఈ రౌండ్తో పోయారు కదా,
మీరు మీరు ఆ చేసిన తప్పు వల్ల వాళ్ళ డేంజర్ జోన్లో ఉండిపోయారు. అది మరి చూసుకోండి. సంచాలక్ కంటే మామూలు కాదు. మీరేమో చాలా సింపుల్గా తీసిపారేస్తున్నారు సంచాలక్ని అని చెప్పడంతో ఫ్లోరా గారు కూర్చుంటారు. మీరు బెలూన్స్ విషయంలో ఏ స్ట్రాటజీ స్టార్ట్ చేశారు? మెడ పక్కకు పెట్టేసి బెలూన్ వేస్తే ఊదుతున్నట్ట? మీరు అది కరెక్టేనా అంటే, లేదు సార్ నేను ఇమానియల్ని అడిగాను, ఇమానియల్ కూడా ఏం చెప్పలేదంటే, ఇమానియల్ని లేపు అడుగుతారు. ఇమానియల్ కూడా నేనేం చెప్పలేదు సార్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుకోండి అని చెప్పాను. నేను ఇలాగ ఆడాలి అలాగ ఆడనైతే నేను మెన్షన్ చేయలేదు, వాళ్ళనే ఆడుకోమని అన్నానంటే రీతు గారిని మళ్ళీని మీరు అలా ఆడడం వల్ల మీతో మీ గేమ్ చూసి అందరూ అలాగే ఆడారు, అందుకోసం గేమ్ అంతా ఫౌల్ అయిపోయింది, మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారు, అది కరెక్ట్ కాదు కదా అన్నంత రీతు ఏమీ మాట్లాడలేదు. గోల్డ్ స్టార్ వచ్చిన వాళ్ళందరినీ నించోబెట్టి పౌరస్త్ర కోసం చెప్తారు. ఎవరు పౌరస్త్ర గెలుస్తారో వాళ్ళకి కొన్ని అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు అన్నది తర్వాత చెప్తాను. ఫస్ట్ లక్కీ డిప్ తెద్దాం, ఎవరి పేరు వస్తుందో చూద్దామని చెప్పేసి నాగార్జున గారు లక్కీ డిప్ తెస్తారు. లక్కీ డిప్లో తనూజ పేరు వస్తుంది. తనూజనేమో యాక్టివిటీ రూమ్లోకి వెళ్తే అక్కడ ఆ గోల్డ్ స్టార్ వచ్చిన 6 పేర్లు ఉంటాయి. దీంట్లో పౌరస్త్ర ఎవరికి అర్హత లేదు అనిపిస్తావో వాళ్ళ కీ తీసేసి విరిచేయమంటాడు. తనూజ వెళ్ళి రాముకి తీసేసి కీ తీసుకుని విరిచేస్తుంది. ఎందుకు రాము కీ తీసామని అడిగితే రాము సొంతంగా డెసిషన్ తీసుకోలేడు, ఒకళ్ళ మాట వింటాడు. సొంతంగా డెసిషన్ తీసుకోవడం అన్నది పౌరస్త్ర అన్నది చాలా వాల్యుబుల్, అది సొంతంగా డెసిషన్ తీసుకునే వాళ్ళ దగ్గర ఉండకూడదు అని నేను రాముని తీసేస్తున్నాను అని చెప్పడంతో నాగార్జున గారు తనూజ గారిని బయటికి వెళ్ళి ఇంకొకరిని పంపించమంటారు. తనూజ దివ్యాని పంపిస్తుంది. దివ్య వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఇరిచేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బ్రెయిన్ వాడడం లేదు, గేమ్స్ మాత్రం ఆడుతున్నాడు కానీ బ్రెయిన్ వాడడం లేదు సరిగ్గాను, దానికోసం ఈ పౌరస్త్ర అతని దగ్గర ఉండడం కరెక్ట్ కాదని చెప్పడంతో దివ్య వెళ్ళి బర్నీ గారిని పంపిస్తుంది. బర్నీ గారు తనూజ గారి కీని ఇరిచేస్తారు. ఎందుకు ఇరిచేసామనంటే తనూజ గారు ఎక్కువ ఎమోషన్ అవుతారు, అందుకే ఎక్కువ ఎమోషన్ అయిన వాళ్ళకి పౌరస్త్ర ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు, ఆవిడ సరిగ్గా ఉపయోగించరు అని నేను అనుకుంటున్నానని చెప్పేసి బర్నీ గారు తనూజ గారిది తీసేస్తారు. బర్నీ గారు వెళ్ళి ఇమానియల్ని పంపుతారు. ఇమానియల్ ఏమో దివ్య పేరు తీసేస్తారు. ఎందుకు తీసేస్తున్నామంటే ఆవిడ 5 వీక్స్ నుంచి బయట చూసి వచ్చారండి, ఎవరు ఏటా అన్నది తెలుసు, ఆవిడకి అన్నీ తెలిసిన వల్ల పౌరస్త్ర ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదని చెప్పడంతో దివ్య పేరు పౌరస్త్రా నుంచి తొలగిస్తారు. ఇమానియల్ బయటకు వెళ్ళి పవన్ కళ్యాణ్ పంపిస్తారు. పవన్ కళ్యాణ్ లోనికి వచ్చి బర్నీ గారు కీ తీసేస్తారు. కీ తీసేయడంతో ఎందుకు తీసేస్తున్న అడిగితే ఆయనకి బాండింగ్స్ ఎక్కువైపోయినాయండి, ఎక్కువ బాండింగ్స్ ఉండడం వల్ల పౌరస్త్రాన్ని సరిగ్గా ఉపయోగించడని నేను తీసేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో లాస్ట్కి గోల్డ్ స్టార్ ఉన్న వాళ్ళందరినీ లోనికి యాక్టివిటీ రూమ్లోకి రమ్మని వరుసగా నుంచోబెట్టి ఇమానియల్ గెలవడంతో ఇమానియల్కి పౌరస్త్ర ఇస్తారు. ఎప్పుడు ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి అన్నది బిగ్ బాస్ చెప్తారు మీకు. అప్పుడు నువ్వు దాన్ని వాడది కానీ నీ కోసం వాడుకుంటావో లేదా నీకు నచ్చిన వాళ్ళ కోసం వాడుకుంటావో అని తర్వాత నిర్ణయించుకుంది. కానీ బిగ్ బాస్ ఎప్పుడు చెప్తాడో అప్పుడు నువ్వు దాన్ని వాడు అని నాగార్జున గారు చెప్తారు. బ్లాక్ స్టార్స్ వచ్చిన వాళ్ళందరినీ గార్డెన్ ఏరియాలోకి రమ్మని వరుసగా నుంచోపెట్టి ఒక్కొక్కరిని అనౌన్స్ చేస్తే అందరు డేంజర్ జోన్లో ఉండి రీతును ఫ్లోరా గారు ఎవిక్షన్ దాంట్లో ఉండిపోతారు. వీళ్ళిద్దరే రిస్క్ ఎక్కువ, హై రిస్క్, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేషన్ అవుతారనమాట. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. అది రేపు స్టార్టింగే వీళ్ళిద్దరికి పెట్టి ఎవరొకళ్ళని బయటికి పంపించేస్తారు. నాకు తెలిసిన మట్టుకి ఏంటంటే ఫ్లోరా గారు ఎలిమినేషన్ అయ్యారు అని తెలుస్తుంది. 100% ఫ్లోరా గారు వెళ్ళిపోతారు, దివ్య సేఫ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రేపు జరిగే ఎలిమినేషన్లో శ్రీజ వెళ్ళిపోయిందని అంటున్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. శ్రీజ వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్గా అనిపించడం లేదు, ఎందుకంటే ఆవిడకి యాక్టివిటీగా ఉంటుంది, గేమ్స్ బాగా ఆడుతుంది, అన్నీ చేస్తుంది, ఓటింగ్ కూడా బాగుంది. కానీ ఒకసారి శ్రీజ ఎలా వెళ్ళిపోయింది అంటే వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళందరితోటి ఓటింగ్ చేశారు, వాళ్ళు శ్రీజాని ఎలిమినేషన్ చేశారని తెలుస్తుంది. దాన్ని బట్టి శ్రీజ ఎలిమినేషన్ అయ్యారని తెలుస్తుంది.
అది ఇంకా కరెక్ట్గానా ఎలాగ వెళ్ళారు అనేది తెలియదు. మొత్తం మీద శ్రీజ గారు అయితే వెళ్ళిపోయారు. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.